నమస్తే అండి, నేను డాక్టర్ బ్రహ్మప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అపోలో హాస్పిటల్స్. మనం ఇవాళ ఒక చైల్డ్ గురించి మాట్లాడుతాం, పేషెంట్ గురించి. తను వచ్చేసి ఏమైందంటే ఆడుతూ ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. అక్కడ విండో లేదు, అక్కడ మెట్ల పైన కింద పడేసి తలకేనకి దెబ్బ తగిలింది. దాన్ని ఎక్స్టర్నల్ హెమరేజ్ అంటాం. సో ఆయన వచ్చినప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది, ఫస్ట్ వచ్చినప్పుడు అసలు యాక్చువల్లీ స్కాన్ కూడా బాగుందండి సర్ప్రైజింగ్లీ. బట్ 6 to 8 hours స్కాన్ రిపీట్ చేసాం మేము. రిపీట్ చేసినప్పుడు చాలా లార్జ్ మనకి లెఫ్ట్ సైడ్లో పరైటల్ ఎక్స్ట్రాడ్యూరల్ హెమరేజ్, చాలా పెద్ద బ్లీడ్ ఉందండి. సో ఆయన ఆపరేట్ చేసాము. సో ఆయన ఆపరేషన్ ముందు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం. హాయ్, ఏమైంది చెప్పండి ఒకసారి. మీ ఫాదర్ కదా చెప్పండి. గ్రూపరేషన్ రోజు ఫంక్షన్కి వెళ్ళి ఉంటుంది. అక్కడ దిగుతుంటే విండో పెట్టలేదు, అక్కడ గ్లాస్ పెట్టలేదు. గ్లాస్ పెట్టింది, వాటర్ పడి కింద పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాను. 1 day అబ్జర్వేషన్ లో పెట్టాడు. నెక్స్ట్ రోజు మా 2nd రోజు సర్జరీ చేసి. ఎవరు చేసింది సర్జరీ? మా బ్రహ్మప్రసాద్ సార్. రైట్, ఓకే. సో ఇక్కడ బాబుకి జస్ట్ టేక్ ఇట్ అవుట్ షో హియర్. సో ఈ హ్యాడ్ లార్జ్ ఈడిహెచ్, కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు ఇక్కడ బ్రెయిన్లో ఇక్కడ బ్లడ్ జమ అయింది అనమాట. దాన్ని ఎక్స్ట్రాడ్యూరల్ హెమరేజ్ అంటాం. సో 1 day మనం మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసాము, కానీ నెక్స్ట్ డే స్కాన్స్ కూడా మనకి రిపీట్ పెరుగుతుంటూ వచ్చింది. ఫస్ట్ డే అసలు స్కాన్ లేకుండా, నెక్స్ట్ డే స్కాన్లో చాలా పెద్దగా వచ్చింది. సో వీ హ్యావ్ టు ఆపరేట్ హిమ్ అండ్ సక్సెస్ఫుల్లీ ఆపరేట్ అయింది మంచిగా. మొత్తం బ్లడ్ అంతా తీసేసాం. సర్జరీ తర్వాత ఒక 2 weeks అయింది ఆల్మోస్ట్, రైట్. సో కుట్లు తీసేసినాం. ఫిక్స్ ఏమైనా వచ్చినాయి చెప్పారు? తలనొప్పి, వాంతులు ఏమన్నా? అన్నప్పుడు మీకు కాల్ చేయగానే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు టాబ్లెట్స్ ఇచ్చేయడంతో కొంచెం పెయిన్ కూడా తగ్గిపోయింది. వెరీ గుడ్. నడుస్తున్నా, ఇట్లా పని చేస్తున్నా, చేతులు పైకి మంచిగా. వెరీ గుడ్. ఓకే, ఏం చదువుతున్నావు? 8th class. మళ్ళీ గుడ్ లక్, మంచిగా అయింది ఆపరేషన్.